ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తావు? ఈ ఇల్లు ఎవరిదో, ఈ ఇంట్లో ఉంటుంది ఎవరో తెలుసుకునే వచ్చావా? అమ్మి కౌశికి, ఇంటికొచ్చిన అతిథితో అట్నేనా మాట్లాడేది? మీకేం తెలీదు, మీరు ఆగండి పిన్ని. ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థాయి నీకు లేదు ఇంద్రాణి. ఎత్తిన కాలు దించి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి క్షమించి వదిలేస్తాను. ఇంద్రాణి గారు, నేను పిలిస్తే వచ్చారు వదినా. ఆవిడ్ని అవమానించేలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు పిలిచావా? ఎందుకమ్మా? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా పార్ట్నర్స్ వస్తున్నారని చెప్పాను కదా మావయ్య. ఏంటి నువ్వు బిజినెస్ చెయ్యాలనుకున్నది? ఈవిడ ఇంతకు ముందు ఏం చేసేది? బిజినెస్ పేరుతో జనాలని పిచ్చి వాళ్ళని చేసి మోసాలు చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంద్రాణి, కరెక్ట్ గానే చెప్పానా? ఇంద్రాణి గారు, సారీ అండి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నా కోసం. ఏంటి మావయ్య ఇది? మాకు డబ్బులు ఇచ్చినప్పుడు మేమేం చెప్పాం? మేము ఆ డబ్బుతో ఏమైనా చేసుకుంటాం, మధ్యలో ఇంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పాం కదా. మళ్ళీ ఇదేంటి? అది కాదమ్మా, ఆవిడ. మావి గారు ప్లీజ్, ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నాను. మా డీల్ ఫినిష్ చేయడానికి మేము అగ్రిమెంట్ చేసుకోవాలి, దానికి లేట్ అవుతోంది. అమ్మా నిషి, మీరు రండి ఇంద్రాణి గారు, మీకు ఇల్లు చూపిస్తాను రండి. ఇంకా కోపం ఎందుకండి, ప్లీజ్ రండి రండి. ఇంద్రాణి నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది కౌశికి. అవును బాబీ, నిష్క గాని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే ఇక నిషికని ఎవరెవో కాపాడలేము. నిషికని రోడ్డుకి ఏడ్చేదాకా ఇంద్ర నిషిక ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టదు. పెట్టని పెట్టని పని. ఏంటి నిషిక ఇదంతా? నీతో బిజినెస్ చేయాలని నేను వచ్చానా? చేయమని నేను అడిగానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ మాటలు మేమే పట్టించుకోము, ఇక మీరెందుకు పట్టించుకుంటున్నారు ఇంద్రాణి గారు? అయినా బిజినెస్ చేయబోయేదెవరు? మీరు నేనే కదా. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీకు నా మీద నమ్మకం ఉంది, ఇక వాళ్ళ వీళ్ళ మాటలతో పని ఉంది. అలా అనుకున్నాను కాబట్టే నాకు అవమానం జరిగిన ఇంటికి మళ్ళీ బిజినెస్ కోసం వచ్చా. వాళ్ళు అన్ని మాటలు అన్నా నీకోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీరా మాట అన్నారు, అది చాలు. కాచి, ఇంద్రాణి గారికి జ్యూస్ తీసుకున్నావా? సరే. ఇంద్రాణి గారు, మీరు ముందు కూలవండి ప్లీజ్. నిషి, ఇంద్రాణి గారు, కాచి జ్యూస్ తెస్తుంది, మీరు తాగుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. ఏంటి ఉన్నట్టుండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు? యాక్టింగ్ ఏమైనా ఓవర్ అయిందా? అన్ని బానే కవర్ చేశానే. చెప్పండి అత్తయ్య, ఏమైంది? అమ్మీ, నాకెందుకో కౌశికి మాటలు ఇళ్ళ కాడ్నుంచి మనసంతా గుబులుగా ఉండదే. ఈ అమ్మ ఎవరు తెలియకుండా ఇంత పెట్టుబడి పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తా ఉండది. ఎవరూ తెలియకపోవడం ఏంటత్తయ్య?
ఆవిడ పెద్ద బిజినెస్ ఉమెన్. కళ్యాణి గారని తెలిసిన ఆవిడ ఫ్రెండ్ కూడా. అయినా మీరు వదిన మాటలు పట్టించుకోకండి. కౌశికి అంతగా ఈ అమ్మిని తప్పంటా ఉండాదంటే ఈ అమ్మితో మోసమేదో ఖచ్చితంగా ఉండదమ్మీ. మనమేమన్నా కొంచెం ఏమారితే మోసపోతామమ్మీ. ఇప్పుడు ఏం చేద్దామంటారు అత్తయ్య? ఆ ప్రస్తుతానికి 50 లక్షలు ఇస్తానని చెప్పు. మిగతా డబ్బు బిజినెస్ మొదలు పెట్టినాక ఇస్తానని చెప్పు. కౌశికి చెప్పినట్టు ఈ అమ్మి మోసం చేయాలని చూస్తే 50 లక్షలతో పోతుంది. సరే రండి. డబ్బుందంటే అగ్రిమెంట్ చేసుకుందాం నిషి. దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం ఇంద్రాణి గారు. ఏమైంది? డబ్బు అరేంజ్ కాలేదా? అయ్యో అలాంటిదేమీ లేదు. డబ్బులు రెడీగానే ఉన్నాయి. కానీ అగ్రిమెంట్ అప్పుడు 50 lakhs ఇస్తాం. బిజినెస్ స్టార్ట్ అయ్యాక మిగిలిన ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటర్ అనుకుంటున్నాం.